హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడైతే మనకి ఖాళీ కొబ్బరి బొండం అయితే కనిపిస్తుందండి. దీంట్లో అయితే ఇంకా వాటర్ అనేది లేకుండా ఖాళీ కొబ్బరి బొండంతో ఈరోజు రుచికరమైన వంట చేసి మీకు చూపిస్తున్నాను. సో ఎప్పుడు మనం గిన్నెలల్లా వాటిల్లో కాకుండా ఈరోజు అయితే నేను కొబ్బరి బొండంలో వంట అనేది చేసి చూపిస్తున్నాను. వంట అంటే ఇది సింపుల్ అండి. సో ఇక్కడైతే మొత్తం ఏంటంటే వాటర్ తీసేసి ఇలా క్లీన్ మొత్తం మనకి పైన కొంచెం ఎక్కువ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత లోపలైతే మొత్తం మనకి ఒకవేళ కొబ్బరి లాంటిది ఉంటుంది లేతది, అది లేకుండా కూడా చూసుకోవాలండి. ఇక్కడైతే దీంట్లో ఏమేమి వేసుకోవాలి అనేది ఈరోజు ఎగ్ జస్ట్ కర్రీ లాంటిది అయితే చేసి చూపిస్తున్నాను. అలాగే టేస్ట్ బాగుంటుంది. అలాగే మామూలుగా మనము గిన్నెలలో వండుకొని తినాలంటే మామూలుగా అయితే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి ట్రై చేశానండి. ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటైతే వేసాను, ఇంకొకటి ఏంటంటే దీంట్లో అది కూడా వేసుకొని దీంట్లో మనకి తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే 2 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కారం, అలాగే ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ మొత్తం ఏంటంటే ఒకేసారి మనము వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని తర్వాత మనము స్టవ్ పైన పెట్టుకోవడం అండి. సో ఇప్పుడైతే ఇంకా కారం వేసి అలాగే ఉప్పు వేసి తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే తర్వాత మళ్ళీ మనము ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర. సో వీటిని కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ దీంట్లో ఒకదాని తర్వాత అయితే వేసుకోవాలి. తర్వాత కలుపుకోవడమే, జస్ట్ కలుపుకొని మనము ఇంకా స్టవ్ పైన పెట్టుకోవడమే. ఇంకా మనకి కట్టెల పొయ్యి ఉంటే దానిపైన కూడా సో 3 రాళ్ళలాగా పెట్టి దీన్ని కూడా పెట్టి ఉడికించుకోవచ్చండి. సో దీంట్లో ఇంకా మనము ఏదైనా వెజిటేబుల్స్ సేమ్ ఇలాగే వండుకోవచ్చండి. కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాక తర్వాత కొంచెం మసాలా మనం కర్రీలో ఏదైతే యూజ్ చేస్తామో అది వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్తో ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని బాగా ఉండలు లేకుండా లోపల మనం ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసాము కదా, బాగా కలుపుకోవాలి స్పూన్తో. సో చూసారుగా ఇలా మొత్తం మనము ఆనియన్ అలాగే కొత్తిమీర అన్నీ వేసి కలుపుకున్నాం కదా. సో తర్వాత ఏంటంటే ఇంకా మనము స్టవ్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోవడమే. సో ఇలా ఏంటంటే ఫస్ట్ అయితే మొత్తం ఆయిల్ వేసి అన్నీ కలుపుకున్నాక దీన్ని ఏంటంటే ఇంకా మనము స్టవ్ పైన పెట్టుకుందాము. సో స్టవ్ అయితే ఆన్ చేసుకొని తర్వాత మనము ఈ కొబ్బరి బొండం అనేది పెట్టేసుకొని ఇలా పైన మూత అండి, మనం ఏదైనా ఇలా గుంతలాగా ఉండే మూత అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక బౌల్ పెడుతున్నాను. సో దీన్ని మనం బోర్లించుకొని 20 మినిట్స్ వరకు అయితే బాగా మనము ఉంచుకోవాలి. అంటే కొబ్బరి బొండం అనేది ఎక్కువ మందం ఉంటుంది కదా, సో కొంచెం టైం అయితే పడుతుందండి. సో ఇలా పెట్టుకొని మనము 20 మినిట్స్ ఉంచుకున్నాక తర్వాత తీద్దాము. సో ఇలా ఏంటంటే మనము కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా చేసుకోవచ్చండి కొబ్బరి బొండంలో వంట అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఒక 20 మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి చూశాను. మూత అయితే పెట్టి ఇలా మనం కొబ్బరి బొండం చూసారు కదా, బాగా మంటకైతే బాగా కాలింది. సో ఇలా మనము ఒక 20 మినిట్స్ తర్వాత అయితే తీసుకోవాలి. సో దీంట్లో ఎలా ఉందనేది చూడండి. చూసారుగా వేడిగా పొగలైతే వస్తున్నాయి. జస్ట్ మనము ఇలా మొత్తం తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. మూత తీయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి, అంటే అన్ని మసాలా అన్నీ వేసాం కదా. సో చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే మనం కొబ్బరి బొండంలోనే వంట అనేది చేసుకోవచ్చు. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే సో మనం పైన మూత కాకుండా గోధుమ పిండి లాంటిది పెట్టైనా మూత పెట్టేసుకొని అంటే ఆవిరి అనేది బయటికి రాకుండా అలా ఉడికించుకోవచ్చండి. సో ఇప్పుడైతే దీన్ని నేను తీసి ఒక ప్లేట్లో అన్నం వేసి ఇంకా ఈ కర్రీ అనేది దాంట్లో వేసుకొని కలుపుకొని తిందాము. నేనైతే తినేసానండి, ఎందుకంటే వేడివేడిగా ఉంది. అసలు స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి నిజంగా. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మనము ఇలా అంటే గిన్నెల వాటిల కన్నా డిఫరెంట్గా కొంచెం ఒకరోజైనా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను, దీన్ని కలిపి చూపిస్తాను. అలాగే టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగా
కుదిరిందండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.